మాటిమాటికి యూపీఐలో బ్యాలెన్స్ చెక్ చేస్తున్నారా? ఈ న్యూస్ మీకోసమే. ఆగస్టు 1 నుంచి కొత్త యూపీఐ నిబంధనలు అమలులోకి వస్తున్నాయి. తరచుగా యూపీఐ ద్వారా బ్యాలెన్స్ చెక్ చేస్తున్నారా? అలాంటి సేవలకు పరిమితులు విధించబోతున్నారు. యూపీఐ లావాదేవీలపై కొన్ని పరిమితులు అమలు చేయనున్నట్లు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ప్రకటించింది. యూపీఐ నెట్వర్క్లో తరచుగా ఉపయోగించే 10 ముఖ్యమైన ఫీచర్ల వినియోగాన్ని నియంత్రించాలని బ్యాంకులు, చెల్లింపు సేవల సంస్థలకు ఎన్పీసీఐ సూచించింది. ఇంతకీ ఆ మార్పులు ఏంటంటే, ఒక యాప్లో ఒక వినియోగదారుడు 24 గంటల్లో 50 సార్లు మాత్రమే బ్యాలెన్స్ చెక్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, మీరు పేటీఎం, ఫోన్పే రెండూ వాడినట్లయితే ప్రతి యాప్లో 24 గంటల్లో 50 సార్లు మాత్రమే బ్యాలెన్స్ చెక్ చేయొచ్చు. తరచుగా బ్యాలెన్స్ చెక్ చేసుకునే వారికి ఇది ఇబ్బందికరమైన పరిస్థితి. రద్దీ టైంలో బ్యాలెన్స్ ఎంక్వైరీలను పరిమితం చేయాలని లేదా నిలిపివేయాలని యూపీఐ యాప్లకు సూచించింది. ప్రతి లావాదేవీ తర్వాత వినియోగదారుడు అకౌంట్ బ్యాలెన్స్ను నోటిఫికేషన్ ద్వారా తెలియజేయాలని కూడా చెప్పింది. ఇక యూపీఐ ఆటో మ్యాండేట్లు రద్దీ లేని టైంలో మాత్రమే పనిచేస్తాయి. ఒక మ్యాండేట్కు గరిష్టంగా 3 రీట్రైలతో ఒకే ప్రయత్నం మాత్రమే ఉంటుంది. రద్దీ టైంలో కూడా ఆటోపే మ్యాండేట్లను క్రియేట్ చేయొచ్చు, కానీ అవి రద్దీ లేని సమయాల్లో మాత్రమే అమల్లోకి వస్తాయి. ట్రాన్సాక్షన్ స్టేటస్ను చెక్ చేయడానికి కూడా పరిమితులు ఉంటాయి. లావాదేవీ పూర్తయిన 90 సెకండ్ల తర్వాత మాత్రమే ఫస్ట్ టైం చెక్ చేయాలి. 2 గంటల్లో గరిష్టంగా 3 సార్లు మాత్రమే చెక్ చేయాలి. ఏదైనా లోపం ఏర్పడితే ఆ లావాదేవీ విఫలమైనట్లు భావించి మళ్లీ చెక్ చేయడం ఉండదు. యూపీఐలో ఒక వినియోగదారుడి మొబైల్ నెంబర్తో లింక్ చేసిన అన్ని బ్యాంకు ఖాతాలను చూడడానికి అకౌంట్ లిస్ట్ రిక్వెస్ట్ అనే సేవ ఉంటుంది. ఒకే ప్లాట్ఫామ్లో వివిధ బ్యాంకు ఖాతాలను నిర్వహించడానికి ఇది ఉపయోగపడుతుంది. కొత్త నిబంధనల ప్రకారం ఒక వినియోగదారుడు 24 గంటల్లో ఒక యూపీఐ యాప్లో గరిష్టంగా 25 సార్లు మాత్రమే ఈ రిక్వెస్ట్ చేయొచ్చు. ఇక సిస్టమ్ ఓవర్లోడ్ను నివారించడానికి, యూపీఐ మౌలిక సదుపాయాలను స్థిరంగా ఉంచడానికి ఈ పరిమితులు అవసరమని ఎన్పీసీఐ తెలిపింది. గతంలో సిస్టమ్ ఓవర్లోడ్ కారణంగా యూపీఐ సేవల్లో అంతరాయాలు ఏర్పడ్డాయి. ఈ సమస్యను పరిష్కరించడానికే ఈ మార్పులు చేస్తున్నారు.